బ్రాహ్మణులు ఎన్ని వస్తారు? ఓబీసీ వస్తారు. ఇక్కడ రెడ్లు ఉన్నారు, కర్ణాటక పోతే ఏమొస్తారు అక్కడ? ఇక్కడ రజకులు ఉన్నారు, ఇక్కడ బీసీఏ. కర్ణాటక పోతే ఏమవుతారు? ఎస్సీ. ఇక్కడ లంబాడాలు ఉన్నారు, ఇక్కడ ఎస్టీ. మహారాష్ట్ర పోతే బీసీ, కర్ణాటక పోతే ఎస్సీ. దీనికి ఎందుకంటున్నా అంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యూపీలో రాజపుత్రులు ఓసీలు, ఇక్కడ అయితే మనకు బొందిలని కూడా పిలుస్తారు, ఇక్కడ బీసీ. అందువల్ల దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలు ఎవరని చెప్పి డిమార్కెట్ చేయలేవు, ఎస్టీలు ఎవరని చెప్పి నువ్వు డిమార్కెట్ చేయలేవు, ఓబీసీలు ఎవరో నువ్వు డిమార్కెట్ చేయలేవు. కాబట్టి రాష్ట్రాల పరంగా ఈ కులగణన జరగాల్సింది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, దానికి అథెంటిక్గా బాజాప్తా దానికి ఒక కమిషన్ వేసి ఇవో దీని నాయకత్వంలో దీనికి డబ్బులు కేటాయిస్తున్నాం, దీని రోజులలో సైంటిఫిక్గా తెస్తామని చెప్పమని చెప్పండి. మద్రాసులో తమిళనాడులో వాళ్ళు బాజాప్తా చట్టబద్ధమైనటువంటి కమిటీ వేసి బాజాప్తా సర్వే చేసి ఇగో మా సోషల్ స్టేటస్కి ఇది, మా రాష్ట్ర స్టేటస్కి ఇది, మేము ఇట్లా చేసుకున్నామని చెప్పి చేసుకున్నారు వాళ్ళు. ఇవాళ బీహార్ ప్రయత్నం చేసింది. మీరు కూడా ఇవాళ నువ్వు అంటున్నావు దేశవ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అన్నిటి జనాభా డే బై డే పెరుగుతుందని అయితే యాక్సెప్ట్ చేస్తావు కదా. అది 0.5% పెరుగుతుందా, 1% పెరుగుతుందా పక్కన పెడితే జనాభా పెరుగుతుందనేది సత్యం. జనాభా కొంచెం ఇల్లిటరసీ ఉన్న దగ్గర ఎక్కువ పెరుగుతుంది, కొంత బాగా ఎడ్యుకేటెడ్ ఉన్న దగ్గర తక్కువ పెరుగుతుంది అనేది కూడా వాస్తవం. మరి ఎస్సీల జనాభా పెరుగుతున్నది, ఎస్టీల జనాభా పెరుగుతుంది, ఓబీసీల జనాభా తగ్గుతుందా? చెప్పండి, మీరు చెప్పండి. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే నీకు ఒక విషయం తెలుసా? 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 3,67,00,000 మంది, 2011 సెన్సస్ ప్రకారం. ఇవాళ 2025 నాకు తెలిసి 4.5 కోట్లు దాటిపోయి ఉంటుంది. 3 కోట్లు కాదు, 4.5 కోట్లు దాటిపోయి ఉంటుంది. మరి 4.5 కోట్లలో నీ లెక్క ఎంత వచ్చింది? నీ కులాపరంగా లెక్క వచ్చింది? నీకు నిజాయితీ ఉందా? మళ్ళీ ఎందుకు ఒక నిజంగానే నీ నిజాయితీ ఉండి నీ రిపోర్టు కరెక్టే అయితే ఎందుకు ఇవాళ మళ్ళీ సెకండ్ టైంలో పోతా ఉన్నావు? అంటే ఏదో బ్లఫ్ చేసి మోసం చేసి తిమ్మిని బమ్మి చేసి నేనేదో ఛాంపియన్ అని చెప్పుకునే ప్రయత్నం చేసినావు. కానీ ప్రతి నిర్ణయం బూమరాంగ్ అవుతుంది, ప్రతి నిర్ణయం ఇవాళ నీకు రివర్స్ వస్తూ ఉంది. సోయి తెచ్చుకో. దీన్ని ఇక్కడ మాట్లాడతాడు రాహుల్ గాంధీ గారు, దేశ పార్లమెంట్లో మాట్లాడతాడు. తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. 90% పాపులేషన్ ఇవాళ అణగారిన వర్గాల నిలయం అని చెప్పి ప్రకటించావు కదా. మరి అణగారిన వర్గాల నిలయాన్ని ప్రకటించబడ్డ ఈ రాష్ట్రంలో మరి నీ బీసీ జనాభా 46% ఉంటుందా? 46 తగ్గించు. అందుకని కాంగ్రెస్ పార్టీ నిజాయితీ లేదు. చెయ్యి, రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. ఎవరు తప్పడతారు? ఇక్కడ మరాఠాలు ఉంటారు, ఇక్కడ మరాఠాలు, మహారాష్ట్ర మరాఠాలు ఉంటారు. నువ్వు అనేకం ఉన్నాయి. ఇట్లా నువ్వు 1 or 2 కాదు. నాకు తెలిసి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 2 కులాలు అంతటా ఓసీలుగా తెలంగాణలో, ఒకటి వైశ్యులు, 2 బ్రాహ్మణులు. మిగతా ఎవ్వరు కూడా ఇక్కడ కాదు. మీకు క్షత్రియులు కారు, చివరికి జాట్ కూడా కాదు అక్కడక్కడ. అందుకని మేమేమంటున్నాం, భారతీయ జనతా పార్టీగా మోసం చేయదు. డ్రామా కంపెనీ కాదు ఇది. ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయకండి. అందుకనే ఓటు వేసేటప్పుడు ప్రతిదీ కూడా కౌంట్ చేసుకోవాలి, తర్కించుకోవాలి. ఎవడు మనోడు, ఎవడు మందోడు, ఎవడు మాట చెప్పి తప్పేటోడు, ఎవడు మాట ఇస్తే కట్టుబట్టోడు అనేది ఉండాలి. నేను మోడీ గారు ఉన్నారు, సచ్చినా అలంకార హామీ లేడు, ఇచ్చిందంటే 100% అమలు కావాలి. ఈయన హామీలనే అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం, గుర్తుపెట్టుకో. వీళ్ళేమో డ్రామా కంపెనీ ఎన్నికలు ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా మాట్లాడతాడు. వీళ్ళు ఇవాళ బీసీల గురించి మాట్లాడుతున్నాడు. ఈ దేశాన్ని పాలించినాడు ఎవడండి? నేను మొన్న పార్లమెంట్ అడిగినా, నువ్వు మాట్లాడుతున్నావు ఈ దేశాన్ని ఈ 77 సంవత్సరాలు పరిపాలిస్తే దాంట్లో 48-49 సంవత్సరాలు పాలించింది కేవలం కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. మరి 50 సంవత్సరాలు పాలించినవు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పుడు 1956 ఇవాళ 2025 దాదాపు 70 సంవత్సరాలు, 69-70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల చరిత్రలో దాదాపు 40-45 సంవత్సరాలు పాలించి నువ్వే కదా, కాంగ్రెస్ పార్టీ కదా.
ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయకపోతే ఒక్క బీసీ ముఖ్యమంత్రిని ఎవడడం వచ్చింది నీకు?